హాయ్ గైస్, అనగనగా ఓ పెద్ద కారు, అందులో ఒక స్విమ్మింగ్ పూల్, డ్రైవింగ్ బోర్డ్, వెనక భాగంలో ఏకంగా హెలిప్యాడ్. వినటానికి ఎంత బాగుంది, అసలు ఆ కార్ ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారు కదా. ఏంటి కార్లో ఇవన్నీ కూడా ఉన్నాయా అని అవాక్కవుతున్నారా? మీరు వింటుందే నిజమే. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారైన ది అమెరికన్ డ్రీమ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు. నిజానికి ఈ కారును 1986లోనే తయారు చేశారు. కాలిఫోర్నియాకు చెందిన కార్ కస్టమైజర్ జే ఓర్బెర్గ్ దీన్ని రూపొందించారు. సాధారణంగా కార్లు 12 నుంచి 16 అడుగులు పొడవుంటాయి, కానీ జే ఓర్బెర్గ్ ఈ కారును ప్రత్యేకంగా 26 చక్రాలు, 18.28 మీటర్లు అంటే 60 అడుగుల పొడవుతో రూపొందించారు. తర్వాత కొన్నాళ్లకు దీన్ని పొడవును పెంచి 30.54 మీటర్లు అంటే 100 అడుగులకు పెంచారంట. మైకిల్ మ్యానింగ్, మైకిల్ డిజైర్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ కారును కొని దాదాపు $2.5 లక్షల ఖర్చు చేసి మరీ లగ్జరీ సదుపాయాలతో డిజైన్ చేయించుకున్నారు. ఇందులో ఒక చిన్నపాటి స్విమ్మింగ్ పూల్, బాత్ టబ్, డ్రైవింగ్ బోర్డ్, బెడ్రూమ్స్, హెలిప్యాడ్, టీవీ, ఫోన్, ఫ్రిజ్ వంటి ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయంట. ఇందులో 75 మంది కూర్చోవచ్చంట. మరో విశేషం ఏంటంటే ఈ కారును 2 వైపుల నుంచి నడపొచ్చట. అసలు చాలా బాగుంది కదా వినటానికే. అయితే మీకు మరో డౌట్ కూడా రావచ్చు, ఈ కారును రోడ్లపైకి తీసుకురావడం కుదరదు కదా, అసలు ఎలా నడుపుతారు రోడ్డు పైన అని అనుకోవచ్చు. కాబట్టే దీన్ని ఫ్లోరిడాలోని డిజైర్ ల్యాండ్ పార్క్ కార్ మ్యూజియంలో ఉంచారంట.